నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథల. వైఎస్ అవినాష్ అరెస్ట్ తప్పదా? మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు విచారణ ఇక జెట్ వేగంతో సాగనున్నాయా అంటే మంగళవారం అంటే సెప్టెంబర్ 17 అనూహ్యంగా జరిగిన పరిణామాలను గమనిస్తే అవునని అనక తప్పదు. వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. తన తండ్రి హత్య కేసు విషయంపై చర్చించారు. సొంత బాబాయ్ హత్య కేసు విషయంలో జగన్ తాను అధికారంలో ఉన్న 5 ఏళ్లు పట్టింపు లేకుండా వ్యవహరించారు. పైపెచ్చు ఈ కేసులో నిందితులను వెనకేసుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉండగా సిబిఐ దర్యాప్తునకు డిమాండ్ చేసిన జగన్ తీరా అధికారంలోకి వచ్చాక సిబిఐ దర్యాప్తు ఎందుకు, మా రాష్ట్ర పోలీసులు ఉన్నారు అన్నారు. అయితే వివేక్ కుమార్తె డాక్టర్ సునీత మాత్రం ఊరుకోలేదు. సిబిఐ దర్యాప్తు కోసం పట్టుబట్టి సాధించారు. అయితే జగన్ ప్రభుత్వం సిబిఐ దర్యాప్తునకు అడుగడుగునా అడ్డంకులు కల్పించింది. ఏకంగా సిబిఐ అధికారులపైనే కేసులు నమోదయ్యాయి. వారిపైనే దాడులు జరిగాయి. దీంతో సునీత మళ్లీ సుప్రీంను ఆశ్రయించారు. స్థానిక ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వివేక హత్య కేసు దర్యాప్తులో జోక్యం చేసుకుంటున్నారని, ఏపీలో నిష్పక్షపాత విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని, కేసు విచారణ బయట రాష్ట్రాలకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టును సునీతారెడ్డి కోరారు. సిబిఐ కూడా సునీత చెప్పిన ప్రతి విషయం అక్షర సత్యమని సుప్రీంకోర్టుకు తెలియజేయడంతో సుప్రీంకోర్టు వివేక హత్య కేసు విచారణను తెలంగాణలోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసింది. దాంతో అప్పట్లో వివేక హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఒక దశలో ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కూడా సిబిఐ సిద్ధమైంది. అయినా అరెస్ట్ చేయలేదు. అది వేరే సంగతి. అధికారం అండతో వివేక హత్య కేసు దర్యాప్తు విచారణను అడుగడుగున అడ్డంకులు సృష్టించిన జగన్ సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. కూటమి సర్కార్ కొలువు తీరింది. ఈ నేపథ్యంలో వివేక హత్య కేసు విచారణ స్పీడ్ ట్రాక్ లోకి వస్తుందని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే వివేక కుమార్తె సునీత ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంగళవారం అంటే సెప్టెంబర్ 17 భేటీ అయ్యారు. వివేక హత్య కేసులో న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. దీంతో ఇక ఈ కేసు విషయంలో సిబిఐ దూకుడుగా వ్యవహరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.